అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో యాసంగిలో వేసుకోదగ్గ పంటలు, జీవన ఎరువుల వాడకం ప్రయోజనాలు, ఇంటి మొక్కల పెంపకం మిద్దె సేద్యంలో ప్రాథమిక అంశాలు, వానాకాలం సీజన్ దాదాపు చివరికి వచ్చేసింది. సకాలంలో కురవని వర్షాలు, మధ్య మధ్యలో కురిసిన అధిక వర్షాలు అన్నీ కలగలిపి రైతులకు సీజన్ పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఇక రైతుల ఆశలన్నీ యాసంగి వైపే. అక్టోబర్లో మొదలయ్యే రబీ కాలాన్ని తెలంగాణలో యాసంగిగా వ్యవహరిస్తారు. తర్వాత జనవరిలో వేసవి పంటలు సాగు చేస్తారు. యాసంగిలో ఉండే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలానే పంటలు ఎంచుకునే ముందు పొలాల్లో నీటి లభ్యత, నేల స్వభావం, పంట వేసుకునే సమయం చాలా కీలకమైనవి. వీటి ఆధారంగా యాసంగికి అనువైన పంటలు సాగు చేయడం మేలంటూ సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా చూసినట్లయితే ప్రస్తుత యాసంగి పంట కాలంలో మనకు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా ఈ పప్పుధాన్య పంటలకు చాలా అనుకూలం. ముఖ్యంగా పప్పుధాన్య పంటలు కనుక మనం చూసినట్లయితే ఈ రబీ కంది అనేది చాలా ముఖ్యమైనది. రబీ కంది పంటకు 4 నుంచి 5 కిలోల విత్తనం అవసరం. ఈ కంది పంటలో మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఈ 3 రకాలు చాలా అనుకూలమైనది. హనుమ అనే రకం, ఆశా అనే రకం, రుద్రేశ్వర్ అనే రకం చాలా అనుకూలమైనది. వీటితో పాటు TDRG 59 అనే తెలంగాణ కంది రకం కూడా ఈ రబీ పంట కాలానికి అనుకూలం. మనకు వానాకాలం కంది 160 నుంచి 180 రోజుల పంట సమయం ఉంటుంది. అయితే ఈ యాసంగి కంది అనేది 120 నుంచి 130 రోజుల్లో పంట కోతకు వస్తుంది. జనవరి 15 తర్వాత మనకి ఈ పంట కోతకు వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మనకి ఈ చలి ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి శనగపచ్చ పురుగు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనకి ఈ 4 రకాలను ఎంచుకున్నట్లయితే రబీ పంటకు అనుకూలం. దాంతోపాటు పెసర పంట కూడా మనకు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోవడానికి చాలా అనుకూలమైన సమయం. సో ఒక ఎకరాకి 8 నుంచి 12 కిలోల వరకు కూడా విత్తన మోతాదు సరిపోతుంది. సో దీంట్లో ముఖ్యంగా WGG 42 అనే రకం, WGG 37 అనే రకం, దాంతోపాటు MGG 295 అనే రకాలు, ఈ 3 రకాలు కూడా రబీ పంట కాలానికి చాలా అనుకూలం. దీంతోపాటు మినుము పంట కనుక చూసినట్లయితే ఈ పంట కూడా మనకు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది. ఒక ఎకరాకి 6 నుంచి 8 కిలోల విత్తనం సరిపోతుంది. దీంట్లో ముఖ్యంగా PU 31 అనే రకం, PU 37 అనే రకం, దీంతోపాటు LBG 752 అనే రకం, దీంతోపాటు ఘంటసాల నుంచి రిలీజ్ అయిన GBG 1 అనే రకం కానీ TBG 104 అనే రకం. సో ఈ రకాలన్నీ కూడా రబీ పంట కాలానికి అనుకూలం. ఈ 3 పప్పుధాన్య పంటలతో పాటు శనగ అనే పంట కూడా మనం ఈ యొక్క రబీ పంట కాలానికి అనుకూలం. దీంట్లో ముఖ్యంగా ఒక ఎకరాకి 25 నుంచి 30 కిలోల విత్తనం సరిపోతుంది. ముఖ్యంగా అనుకూలమైన రకాలు కనుక చూసినట్లయితే JG11, NBG3, NBG 48 అనే రకాలు యొక్క యాసంగి పంట కాలానికి అనుకూలం. ముఖ్యంగా నల్లరేగడి ఉన్న ప్రాంతాల్లో, నీటి పదును అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఈ శనగ పంట అనేది అనుకూలం. దీంతోపాటు నూనె గింజ పంటలు కనుక చూసినట్లయితే మనకు ముఖ్యంగా ఆముదం పంట అనేది సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ మొదటి వారం వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా సూటి రకాలైతే జ్వాల, కిరణ్, క్రాంతి, హరిత అనే రకాలు అనుకూలమైనవి. దాంతోపాటు హైబ్రిడ్ రకాలైతే PCS 111, PCS 222 అనే రకాలు అనుకూలమైనవి. సో ఈ రకాలన్నీ కూడా మనకు చివరిగా అక్టోబర్ చివరి వరకు లేదా నవంబర్ మొదటి వారం వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కుసుమ అనే పంట కూడా మనకి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది.
ఒక ఎకరాకి 4 కిలోల వరకు కూడా విత్తన మోతాదు సరిపోతుంది. ముఖ్యంగా ఈ పంట అనేది నల్లరేగడి నేలకు చాలా అనుకూలం. ఎక్కడైతే నీటి సౌకర్యం ఉంటే ఎర్ర నేలలో కూడా ఈ పంటను విత్తుకునే అవకాశం ఉంటుంది. TSF1 అనే తెల్ల కుసుమ రకం, దీంతో పాటు మంజీరా అనే ఈ 2 రకాలు కూడా రబీ పంట కాలానికి అనుకూలం. దీంతో పాటు మరొక ముఖ్యమైన పంట పొద్దుతిరుగుడు పంట. పొద్దుతిరుగుడు పంట కూడా మనకు నవంబర్ 15 నుంచి జనవరి మొదటి వారం వరకు కూడా విత్తుకోవడానికి చాలా అనుకూలమైన పంట. సో ఈ పంట కూడా ఒక ఎకరాకి 2 కిలోల విత్తనం సరిపోతుంది. దీంట్లో ముఖ్యంగా APSH11, 12 అనే రకాలు కూడా చాలా అనుకూలమైనవి. దాంతోపాటు DSH1 అనే రకాలు కూడా చాలా అనుకూలమైనవి. దీంతో పాటు కనుక ముఖ్యంగా చూసినట్లయితే ఉలువలు కానీ అలసందలు అనే పంటలు కూడా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మొక్కజొన్న పంటను కూడా మనకి ఈ యొక్క నవంబర్ డిసెంబర్ నెలలో విత్తుకోవచ్చు. లేదంటే వరి పంట అయిపోయిన తర్వాత జీరో టిల్లేజ్ విధానంలో ఎలాంటి దుక్కి దున్నకుండా కూడా జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న పంటను జనవరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా అనుకూలమైన హైబ్రిడ్ రకాలను ఎంచుకొని మనకు మొక్కజొన్న యాసంగిలో మొక్కజొన్నను విత్తుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా యాసంగికి అనుకూలమైన ఇతర పంటలు కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క నూనె గింజ పంటల్లో ఆవాలు పంట కూడా చాలా అనుకూలమైనది. ఈ పంటను కూడా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వేరుశనగ పంటను కూడా మనకి ఈ యొక్క సెప్టెంబర్ చివరి వారం నుంచి నవంబర్ చివరి వరకు కూడా ఈ యొక్క వేరుశనగ పంటను విత్తుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా అనుకూలమైన రకాలను చూసినట్లయితే కదిరి 6 కానీ, కదిరి 9 కానీ, కదిరి 1812, కదిరి లేపాక్ష అనే రకం, దాంతోపాటు ధరణి, దాంతోపాటు కొత్తగా రిలీజ్ అయిన వివిధ రకాలను మనం అనుకూలమైన రకాలను కనుక మనం రబీ పంట కనుక మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. పప్పుధాన్య పంటలు మరియు నూనె గింజ పంటలతో పాటు ఈ యొక్క వరి పంటను కూడా విత్తుకోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నీటి లభ్యత ఆధారంగా ఒక ఎకరా వరి పంటతో పండించడం కంటే కూడా ఒక 3 నుంచి 4 ఎకరాల ఈ యొక్క ఆరుతడి పంటలు, పప్పుధాన్య పంటలు, నూనె గింజ పంటలు పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు ఇతర పంటలైన రాగులు, జొన్నలు కూడా మనకు సరైన సమయంలో విత్తుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి లభ్యత, మనకుండే యొక్క నేల స్వభావం, విత్తుకునే సమయం, సో ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని మనకు అనుకూలమైన సమయంలో పంటలు విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. అధిక దిగుబడులే ధ్యేయంగా సాగుతున్న మన వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరిగింది. దీనివల్ల భూములు నిస్సారమవటం, వాతావరణ కాలుష్యం, పంట ఉత్పత్తుల్లో మందుల అవశేషాల ఫలితంగా తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు వంటి ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలి. సేంద్రియ ఎరువుల్లో జీవరాశి కలిగి ఉన్నవి జీవన ఎరువులు. జీవన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమిలో సేంద్రియ పదార్థం, సూక్ష్మజీవులు పెరిగి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. వీటిలో నత్రజని, భాస్వరం, జింక్, పొటాషియంను అందించే జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఏ పంటలకు ఏ జీవన ఎరువులను అందించవచ్చు, వాడకంలో ఎలాంటి మెలకువలు పాటించాలి వంటి పూర్తి వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ దీప్తి. ప్రస్తుత తరుణంలో రైతు సోదరులు సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా రసాయన ఎరువులతో పాటు సేంద్రియ జీవన ఎరువుల్ని వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవన ఎరువులు అంటే మనకి నేల, వాతావరణంలో ఉన్న పోషకాలను గ్రహించి మొక్కకు అందించే సూక్ష్మజీవుల సముదాయాన్ని మనం జీవన ఎరువులు అంటాం. నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల విషయానికి వస్తే రైజోబియము, అజిటోబాక్టరు, అజోస్పైరిల్లము, అజోల్లా ఇవన్నీ కూడాను నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు. రైజోబియం జీవన ఎరువును జనరల్గా పప్పుజాతి పంటలైన పెసర, మినుము, కంది, అలసంద, సోయాబీన్ వంటి పంటలకు మనం రైజోబియం జీవన ఎరువును వాడుతుంటాం. రైజోబియం జీవన ఎరువును విత్తన శుద్ధికి కూడా మనం వాడుకోవచ్చు. 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లాన్ని కలిపి 10 నిమిషాలు మరగబెట్టి ఆ తర్వాత చల్లార్చిన ద్రావణంపై 200 గ్రాముల రైజోబియం పొడిని కనుక కలుపుకొని దీన్ని 10 కేజీల విత్తనానికి పట్టించి 10 నిమిషాలు నీడలో ఆరబెట్టిన తర్వాత మనం పొలంలో నాటుకోవచ్చు. అజిటోబాక్టర్ని మనం పప్పుజాతి పంటలకు మినహాయించి అన్ని రకాల పైర్లకి కూడా మనం అజిటోబాక్టర్ని వాడుకోవచ్చు. అజిటోబాక్టర్ జీవన ఎరువు ఇది ముఖ్యంగా మనకి షుగర్ బీటు, చెరుకు వంటి వాటికి మనం ఈ జీవన ఎరువును వాడుతాం. ఎకరాకి 4 కేజీల ఈ జీవన ఎరువు అనేది అవసరం ఉంటుంది. ముచ్చెలు నాటేటప్పుడు 2 కేజీలు, అలాగే మోకాలు లోతు వరకు పంట ఉండేటప్పుడు ఇంకొక 2 కేజీల జీవన ఎరువుని 200 కేజీల సేంద్రియ ఎరువుతో కలిపి మనం జల్లుకోవాలి. అజోస్పైరిల్లం జీవన ఎరువు కనుక చూసుకున్నట్టయితే మనకి సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్న నేలల్లో కూడాను
అజోస్పైరిల్లం జీవన ఎరువుని మనం వాడుకోవచ్చు. అజోస్పైరిల్లం ముఖ్యంగా వరి, పత్తి, జొన్న, అరటి, మిరప వంటి పైర్లకు మనం అజోస్పైరిల్లం జీవన ఎరువుని వాడుతారు. అజోల్లో కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి వరి పొలానికి ఎక్కువగా అవసరం ఉంటుంది. వరి నాటిన వారం రోజుల తర్వాత 200 కేజీల అజోల్లాను ఎకరా వరి పొలానికి గనక వేసుకొని ఒక 15 నుంచి 20 రోజుల వరకు అజోల్లాని వరి పొలంలో పెరగనివ్వాలి. తర్వాత మనం నీటిని తీసేసినట్టయితే ఇది 3 నుంచి 4 రోజుల్లో అజోల్లా అనేది కుళ్ళిపోయి మొక్కకు నత్రజని పోషకాలని అందిస్తుంది. నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులైన ఈ రైజోబియము, అజిటోబాక్టరు, అజోస్పైరిల్లము వీటన్నిటినీ కూడాను మనం 2 కేజీల జీవన ఎరువును తీసుకొని 200 కేజీల సేంద్రియ ఎరువు ఎయిదర్ మనకి వానపాముల ఎరువైనా పశువుల పేడతో అయినా కలుపుకొని విత్తనం నాటే ముందు పొలంలో జల్లుకుంటే మంచిది. భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే లభ్య భాస్వరాన్ని మొక్కకు వేసినట్లయితే నేల ఉదజని సూచిక బట్టి, ఉదాహరణకు అది ఆమ్లగుణం గల నేల అయితే ఐరన్ అల్యూమినియం పాస్పేట్లు గాను, క్షారగుణం గల నేల అయితే మనకి కాల్షియం మెగ్నీషియం పాస్పేట్లుగా మారిపోయి మొక్కకు లభ్యం కాదు. ఇలాంటి భాస్వరాన్ని అందించే జీవన ఎరువు అయితే మనకి లభ్యం కాని భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలో మొక్కకు అందించడానికి దోహదపడుతుంది. ఇలా భాస్వరాన్ని అందించే జీవన ఎరువుల్లో ముఖ్యంగా భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా, దాన్నే పాస్పో బ్యాక్టీరియా అని, భాస్వరాన్ని కరిగించే ఫంగై, పాస్పో ఫంగై అని, భాస్వరాన్ని అందించే మైకోరైజా, దీన్నే వ్యామ్ అని కూడా అంటాం. ఈ 3 జీవన ఎరువుల్ని జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం. పాస్పో బ్యాక్టీరియా, పాస్పో ఫంగై జీవన ఎరువులను ఒక 2 కేజీల జీవన ఎరువులను తీసుకొని దాన్ని 100 నుంచి 200 కేజీల సేంద్రియ ఎరువుతో కలిపి మనం విత్తనం నాటిన తర్వాత సాలలో వేసుకుంటే మంచిది. భాస్వరాన్ని అందించే మైకోరైజా, దీన్నే వ్యామ్ అంటాం. ఇది మనకి భాస్వరంతో పాటు సూక్ష్మధాతు పోషకాలైన కాపర్ 1, గంధకం 1, జింక్ 1 పోషకాలను కూడా మొక్కకు అందిస్తుంది. ఇది ఎకరాకి మనకి 5 కేజీల వరకు వ్యామ్ అనేది మొక్కకు వేయవలసి అవసరం ఉంటుంది. ఇవి కాకుండా మనకి మిశ్రమ జీవన ఎరువు, జింక్ని అందించే జీవన ఎరువులు, పొటాషియం మొబిలైజర్స్ ఇవన్నీ కూడాను మనకి జీవన ఎరువులుగా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. ద్రవ జీవన ఎరువు వాడకం కనుక చూసుకున్నట్టయితే ద్రవ జీవన ఎరువులు ఎకరాకి 300 నుంచి 500 మిల్లీలీటర్ల అవసరం ఉంటుంది. ఈ 300 నుంచి 500 మిల్లీలీటర్ల ద్రవ జీవన ఎరువును 10 లీటర్ల నీటిలో కలుపుకొని తర్వాత వచ్చిన ఈ మిశ్రమాన్ని 100 కేజీల పశువుల ఎరువుతో కలుపుకొని మనం పొలంలో విత్తనం నాటే ముందు జల్లుకోవాలి. జీవన ఎరువులు వాడేటప్పుడు మనం పాటించాల్సిన జాగ్రత్తలు కనుక చూసుకున్నట్టయితే జీవన ఎరువులను జనరల్గా మనం చల్లని ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. అలాగే మనకి జీవన ఎరువుల్ని రసాయన ఎరువులతో కలపకూడదు. విత్తన శుద్ధి రసాయన మందులతో చేసేటప్పుడు విధిగా మనకి 24 నుంచి 48 గంటల వరకు కూడాను కనీస వ్యవధి ఉండేటట్టు చూసుకోవాలి. నిర్దేశించిన పంట పైరుకి నిర్దేశించిన జీవన ఎరువుని మాత్రమే వాడుకోవాలి. జీవన ఎరువులు వాటి గడువు తేదీ లోపున మాత్రమే వాడుకోవాలి. జీవన ఎరువుని తప్పనిసరిగా సేంద్రియ ఎరువుతో కలిపి మాత్రమే పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు మనం జల్లుకోవాలి. ఉద్యాన పరిశోధనా స్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం నందు, వ్యవసాయ పరిశోధనా స్థానం అమరావతి నందు కూడా మనకి ఈ జీవన ఎరువులు లభిస్తుంటాయి. మిద్దె సేద్యంపై అంతటా ఆసక్తి పెరుగుతోంది. స్థలాభావాన్ని ఇప్పుడు ఎవరూ ప్రతికూలతగా భావించడం లేదు. ఉన్నంతలోనే అవకాశం ఉన్నంత వరకు చోటు కల్పించుకొని మొక్కలు పెంచుకుంటున్నారు. అందం, ఆహ్లాదం కోసం ఇంటి లోపలైనా పెరిగే ఇండోర్ మొక్కలతో పాటుగా ఇంటి ఆవరణలోనూ బాల్కనీలు, మిద్దెలపైన కూరలు, పండ్లు పండించుకుంటున్నారు. సొంతంగా ఆహారం పండించుకోవడంపై శ్రద్ధ చూపుతున్నారు. అయితే మొక్కల పెంపకం లేదా మిద్దె సాగును కొత్తగా ప్రారంభించాలనుకునే వారికి కావలసిన వనరులను సమకూర్చుకోవడంపైన, మొక్కల పెంపకంలోని కొన్ని ప్రాథమిక అంశాలపైన కొన్ని అనుమానాలు, సందేహాలు సహజంగానే తలెత్తుతుంటాయి. ఎంత స్థలంలో ఎన్ని కుండీలు పెట్టుకోవచ్చు? ఎన్నైతే తమకు సరిపోతాయి? తక్కువ వెలుతురులో ఏ మొక్కలు వస్తాయి? మిద్దెపై బరువును తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఎరువులు ఏం వాడాలి? రసాయనాలు వాడకుండా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ఎలా పండించుకోవాలి అనే సందేహాలుంటాయి కదా. రండి, ఇవాల్టి నందనవనంలో వీటన్నిటిని తెలుసుకుందాం. ఇప్పుడు తమ ఆహారాన్ని సొంతంగా పండించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మిద్దె సేద్యం ఇటీవలి కాలంలో ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. స్థలం, నీరు, సమయం, సహనం పరిమితంగా ఉన్నప్పటికీ అనేక మంది మిద్దె సేద్యానికి ఉత్సుకత చూపుతున్నారు. మిద్దె సేద్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నింటినీ ఈ కథనంలో ప్రస్తావిద్దాం. నేల మీద చేపట్టే పెరటి సేద్యానికి
డాబా పైన చేపట్టే మిద్దె సేద్యానికి పెద్దగా తేడా ఏమీ లేదు. స్థలం, వెలుతురు, అవకాశాలు నేల మీద తగ్గిపోతుండడం వల్ల తోటలు డాబాలనెక్కాయి. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. మిద్దె సేద్యం వాణిజ్య సేద్యంలా ఆర్థిక లాభాలను ఆశించి చేస్తున్నది కాదు. ఇది ఒక ప్రయోజనకరమైన, అద్భుతమైన వ్యాపకం. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, విషరహితమైన కూరలు, పండ్ల కోసం చేపడుతున్నదని అందరం గమనించాలి. రోజువారీ జీవనంలో ఎదురయ్యే అలసట, చిరాకు, ఒత్తిళ్ల నుంచి మనసుకు ఉపశమనాన్ని కలిగించటంతో పాటుగా శరీరానికి వ్యాయామాన్ని కల్పిస్తుంది. ఒకవేళ మొక్కల నుంచి దిగుబడులు ఆశించినంతగా రాకపోయినప్పటికీ ఇతర ప్రయోజనాలన్నీ తప్పక నెరవేరుతాయి. కాబట్టి ఇక్కడ నిరాశకు తావులేదు. అదే సరైన ప్రణాళిక, నిర్వహణతో ఆ కుటుంబానికి సరిపడినంత దిగుబడులు వస్తుంటే వారం వారం కూరగాయలపై పెడుతున్న ఖర్చు తగ్గినట్లే కదా. మిద్దెతోట అందించే మానసిక తృప్తి సాటిలేనిదని సాగుదారుల అనుభవాలే చెబుతున్నాయి. పెంపకానికి అనువైన ప్రదేశాలు. కుండీల్లో పెంచే మొక్కలను అవసరం, అనుకూలతను బట్టి ఇంటి వద్ద వివిధ ప్రదేశాల్లో పెంచుకోవచ్చు. ఇంటి గుమ్మం ఇరువైపులా, వరండాలు, బాల్కనీలలో, ప్రహరీ గోడలపైన, కిటికీ పట్టీలపైన, హాలు లోపల, పడక గదులు, చదువుకునే గదుల్లోనే కాకుండా కుండీలను వేలాడతీసి కూడా పెంచుకోవచ్చు. అనువైన మొక్కలు. మొక్కల ఆరోగ్యంగా పెరగడానికి సరైన వెలుతురు, అనువైన ఉష్ణోగ్రత, గాలిలో తేమ, నీరు, పోషకాలు ముఖ్యంగా అవసరం. వీటి అందుబాటు ఆధారంగా మొక్కల పెంపకం చేపట్టాలి. డాబాపై పెంచుకునే అవకాశం ఉన్నవారు కుండీలు, వివిధ కంటైనర్లలో కూరగాయలు, పూలు, పండ్లు, ఔషధ మొక్కలను కూడా పెంచుకోవచ్చు. సూర్యరశ్మి బాగా సోకుతున్నట్లయితే వరండా, బాల్కనీ, ప్రహరీ గోడలు, ఇంటి ముంగిట పూల మొక్కల్ని పెంచుకోవచ్చు. గులాబీ, చామంతి, బంతి, కనకాంబరం, జినియా, కాస్మోస్, ప్రొద్దుతిరుగుడు, పోర్ట్యులాకా, గైలార్డియా, సాల్వియా, మందారం, పెంటాస్, ఇగ్జోరాలను పెంచవచ్చు. సూర్యరశ్మి, వెలుతురు బాగా ప్రసరించే ప్రదేశాల్లో పూల మొక్కలు బాగా అందివస్తాయి. అదే తక్కువ వెలుతురు, నీడ సోకే ప్రదేశాల్లో అయితే అలంకరణ మొక్కలుగా చెప్పుకునే ఫోలియేజ్ మొక్కలను చక్కగా పెంచుకోవచ్చు. అగ్లోనిమా, డ్రెసీనా, అరేలియా, డైఫన్ బేకియా, ఫిల్లోడెండ్రాన్, ఫెర్న్ జాతి మొక్కలు, సింగోనియం, సాన్సివేరియా, మనీ ప్లాంట్, మాన్స్టెరా, క్లోరోఫైటమ్, క్రోటన్స్, కోలియస్, అకాలిఫా వంటి ఫోలియేజ్ మొక్కలను అందం, అలంకరణ కోసం పెంచుకోవచ్చు. ఇంటి లోపల ఇండోర్ మొక్కలుగాను ఇవి బాగా పెరుగుతాయి. అలానే వ్రేలాడే కుండీల్లో ఆస్పరాగస్, పోర్ట్యులాకా, పెపరోమియా, ఆల్టర్నేంత్రా, మనీ ప్లాంట్, కూఫియా, స్పైడర్, బేబీ సన్రోజ్, ట్రాడిస్కాన్షియా, పెటూనియా వంటి మొక్కల్ని పెంచుకోవచ్చు. ఎడారి జాతి మొక్కలైన సక్కులెంట్, కాక్టస్ జాతి మొక్కలను బాగా ఎండ తగిలే ప్రదేశాల్లో పెంచాలి. అలానే పెరట్లో లేదా మిద్దెపైన కూరగాయ పంటలు అనువుగా ఉంటాయి. బెండ, వంగ, టమోటా, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, మిరప, గోరుచిక్కుడు, మునగ, అలానే ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, చామ వంటి దుంప పంటలు, పాలకూర, తోటకూర, బచ్చలి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వంటి ఆకుకూరల్ని పెంచుకోవచ్చు. పిట్టగోడలపైన నిలువు పందిరిని ఏర్పాటు చేసుకుని బీర, సొర, కాకర, పొట్ల, తీగ చిక్కుడు వంటి తీగజాతి కూరగాయ పాదుల్ని పాకించవచ్చు. అలానే ఔషధ మొక్కలుగా తులసి, అల్లం, పసుపు, సరస్వతి ఆకు, రణపాల, బిళ్లగన్నేరు, అపరాజిత, తమలపాకు, మల్టీవిటమిన్, తిప్పతీగ, వాము వంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల ఇష్టాయిష్టాల మేరకు మొక్కల ఎంపికకు ప్రాధాన్యమివ్వాలి. ఆరోగ్యంగా, దృఢంగా ఉన్న మొక్కలని
నర్సరీల నుంచి ఎంపిక చేసుకోవాలి. అపోహలు, అనుమానాలు. మిద్దె తోట పెంచాలనుకున్నప్పుడు కొన్ని సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. కుండీల బరువును డాబా తట్టుకుంటుందా లేదా అనే ప్రథమ సందేహం మనలో చాలా మందికి కలుగుతుంది. బరువు గురించి ఎలాంటి చింత పడనక్కర్లేదు. 1000 చదరపు అడుగుల వైశాల్యం గల డాబాపై 100 నుంచి 150 కుండీలు పడతాయి. వీటి బరువంతా కలిపి 1 టన్ను కంటే ఎక్కువ ఉండదు. అయితే పెద్ద కుండీలన్నింటినీ ఒకే పక్క పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. డాబా బీమ్లపైకి వచ్చేలా కుండీ వరసల్ని పెట్టుకోవడం ఉత్తమం. మరో సందేహం పైకప్పు కారడం గురించి. గోడలకు నీటి చెమ్మ చేరి లీకేజీ అవుతుందేమోనన్న అనుమానం కూడా చాలా మందికి కలుగుతుంది. ఒక సాధారణ డాబా వర్షాకాలంలో కురిసే వర్షపు నీటికే పాడవదు. ఇక కుండీలో వర్షపు నీటి పరిమాణమంత నీటినైతే పారించం కదా. ఆ కుండీకి ఎంత అవసరమో అంతే పోస్తాం. అయితే మిద్దె సాగు ఆరంభించటానికి ముందుగా పైకప్పుకు వాటర్ ప్రూఫింగ్ చేయించటం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు. మిద్దె సాగు వల్ల డాబాపై చెత్త, చెదారం, మట్టి పోగుపడుతుందని, అది డ్రైనేజీ పైప్లో లేదా వర్షపు నీటిని సేకరించే పైప్ల వ్యవస్థలో అడ్డుపడుతుందని సందేహం ఉంటుంది. వర్షాకాలానికి ముందుగా డాబాను శుభ్రం చేయాలి. కొద్దిపాటి మట్టి వర్షపు నీటితో చేరినందువల్ల అది పైప్లకు అడ్డంకి కాబోదు. మిద్దె సాగు అధిక ఖర్చుతో కూడుకున్నదని, పెద్దగా లాభం ఉండదని కొందరు అపోహ చెందుతూ ఉంటారు. స్థానికంగా లభించే సామాగ్రి, కుండీలు, విత్తనాలను వాడుతూ మనమే సొంతంగా ఎరువులు, కషాయాలను తయారు చేసుకుంటే ఖచ్చితంగా మిద్దె సాగు లాభదాయకమే. 1000 నుంచి 1200 చదరపు అడుగుల డాబా నుంచి ఒక కుటుంబానికి అవసరమయ్యే 50 నుంచి 60% కూరగాయ అవసరాలను తీర్చుకోవచ్చు. ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టకుండా చిన్నగా మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ వెళ్తే అనుభవం మీద ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు. తద్వారా కూరగాయలపై పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అలానే ఉదయం, సాయంత్రం 1 గంట నుంచి 2 గంటల సమయం కేటాయించుకుంటే మిద్దె సేద్యాన్ని సాఫీగా సాగించవచ్చు. ఇప్పుడు మొక్కల పెంపకానికి కావలసిన సామాగ్రి ఏంటో చూద్దాం. మొక్కల పెంపకానికి కుండీలు లేదా కంటైనర్లు లేదా గ్రో బ్యాగ్లు, మట్టి మిశ్రమం, కుండీలు అమర్చడానికి ఫ్రేములు, కుండీలు వ్రేలాడదీసేందుకు గొలుసులు, మొక్కల పోషణకు ఎరువులు, సేద్యం చేసుకునేందుకు టూల్ కిట్ను సేకరించుకోవాలి. టూల్ కిట్లో మట్టి మిశ్రమాన్ని కలిపేందుకు పార, మట్టి మిశ్రమం నింపడానికి, మొక్కలు నాటేందుకు ట్రోవెల్, మట్టిని కలియపెట్టేందుకు కల్టివేటర్, రెమ్మలు కత్తిరించేందుకు సికేచర్, కత్తెరలు, నీరు పట్టేందుకు వాటరింగ్ క్యాన్, చీడపీడల నివారణకు చేతి స్ప్రేయర్ లాంటి పరికరాలను సమకూర్చుకోవాలి. ఇవి స్థానిక నర్సరీలు, గార్డెన్ స్టోర్లు, ఆన్లైన్ స్టోర్లలో లభ్యమవుతున్నాయి. ఇక మిద్దె సాగుకు అవసరమైన కంటైనర్లు, గ్రో బ్యాగ్లు, మట్టి మిశ్రమం గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. యూట్యూబ్లో www.youtube.com/annadaత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.